నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. నిన్న ఆల్రెడీ 7గురు అయితే సెలెక్ట్ అయిపోయారు కదా, అంటే వైల్డ్ కార్డ్స్ అందరూ 6గురు ప్లస్ సుమన్ శెట్టి గారు. నిజంగా ఈయన మాత్రం ఎఫర్ట్స్ అంటే చాలా బాగా పెడుతున్నారు. బట్ ఆయన వయసుకి ఆయన నిజంగా పెట్టే ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఇంకొక టాస్క్ అయితే జరగబోతుంది. డెత్ బాక్స్ టాస్క్ అంటే శవపేటిక టాస్క్ అనమాట. అంటే ఒక శవపేటిక లాంటిది అక్కడ పెట్టుంటారు. ఆ బాక్స్‌లో ముగ్గురు పడుకుంటారు. ఇంకా ముగ్గురు వచ్చేసి కీని ఓపెన్ చేస్తారు. కానీ ఏడుగురు అంటున్నారు కదా అని అనుకుంటున్నారా? నిఖిల్ అయ్యర్‌కి ఆల్రెడీ కంటెండర్ అయ్యే పవర్ ఇచ్చినారు కాబట్టి తను టాస్క్‌లో పాల్గొనడనమాట. ఇక వచ్చేసి ఆ డెత్ బాక్స్ టాస్క్లో పడుకునింది ఎవరంటే రమ్య, అలాగే సుమన్ శెట్టి గారు, మాధురి. వీళ్ళు ముగ్గురు 3 పేటీల్లో పడుకొని ఉంటారు. ఇక రమ్యకు వచ్చేసి ఆయిషా కీ తీయాలి, సుమన్ శెట్టి గారికి వచ్చి గౌరవ్ తీయాలి, మాధురి గారికి వచ్చి శ్రీనివాస్ తీయాలన్నమాట. వీళ్ళ ముగ్గురులో చాలా ఫాస్ట్గా గౌరవ్ అయితే కీని అక్కడ వెతికి ఆ బాక్స్ని ఓపెన్ చేసింది సుమన్ శెట్టి, అదే గౌరవ్ గారు. ఇక సుమన్ శెట్టి గారు అయితే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి వీళ్ళిద్దరూ ఆ టాస్క్ని గెలిచారు. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఓడిపోయారు. ఇక గౌరవ్, సుమన్ శెట్టి గారు, నిఖిల్ అయ్యర్ ఆల్రెడీ కంటెండర్ కాబట్టి వీళ్ళ ముగ్గురికి టాస్క్ జరగబోతుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి.